ఆయిల్ వేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ బాగా ఎర్రగా కాలాలి. ఆనియన్స్ కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలు వేయాలి. ఆలు వేసి బాగా కలపాలి. బాగా ఆలుగడ్డ వేయాక పసుపు వేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బాగా కలపాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసాక కలపండి బాగా. ఆ తర్వాత ఇప్పుడు బ్రింజాల్ వేయండి. బ్రింజాల్ వేసి బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం సాల్ట్ వేయండి. 15 మినిట్స్ పెట్టేసి ఇంకా సిమ్లో ఇలానే పెట్టేసి వదిలేసేయండి. ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకుని తీసుకొని బాగా నసిలి ఇప్పుడు వేయండి. కరివేపాకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు మనకు దీంట్లో కరివేపాకు ఫ్లేవర్. ఆఫ్టర్ 15 మినిట్స్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయండి. సో మనకి ఇలా సిమ్లోనే ఇంకా 20 మినిట్స్ అయితే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది. లేదు హైలో పెట్టినా కానీ టేస్ట్ ఉంటుంది. కొంచెం మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, సో కనిపిస్తున్నాయండి. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ చూద్దాం. ఫైనల్గా మనకి ఇట్లా కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పైకి. అప్పుడు మనము కొత్తిమీరతో ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపి ఇంకా ఇది రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది.